హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్ స్పీక్ అండ్ గ్రో. ఆర్ యూ రెడీ టు లెర్న్? సో ఈరోజు ఒక మంచి స్పోకెన్ ఇంగ్లీష్ టాపిక్ తోటి మీ దగ్గరికి వచ్చానండి. ఏం లేదు, చాలా సింపుల్. మనకి డైలీ లైఫ్లో, స్కూల్లో, ఆఫీసెస్లో అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. మరి క్లాస్ వినడానికి ముందుగా ఎప్పట్లాగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. సో మనం క్వశ్చన్స్ ఎలా వేయాలి అనేది ఈరోజు నేర్చుకోబోతున్నారు. అది వై తోటి. మీరు అంతకుముందు స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో కూడా నేర్చుకున్నారు, కాకపోతే అవి డిడ్ తోటి, డూ తోటి, విత్ హెల్పింగ్ వర్బ్స్తో, వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ అలా చెప్పాను. పర్టికులర్గా వై తోటి అని చెప్పలేదు. సో ఈరోజు ఆ వై తోటి మీరు నేర్చుకోబోతున్నారు. వై అంటే ఏంటి అర్థం? ఎందుకు. మనం క్వశ్చన్స్ అడుగుతుంటాం. నువ్వు ఎందుకు ఇక్కడ నుంచున్నావు? ఎందుకు ఈరోజు డల్గా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఫుడ్ వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు రాళ్ళు విసురుతున్నావు? ఎందుకు పేపర్లు చింపుతున్నావు? ఎందుకు హోంవర్క్ చేయట్లేదు? ఎందుకు చదవట్లేదు? ఇలా పాజిటివ్గా అడుగుతాం, నెగిటివ్గా అడుగుతాం. సో ఈరోజు మనం పాజిటివ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేద్దాం. అది కూడా ఈజ్ ఆర్ ఉపయోగించి, వైతో పాటు ఈజ్ ఆర్. ఎందుకంటే కొంచెం నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ చేస్తే ఆ పోజింగ్ క్వశ్చన్ అనేది ఈజీ అవుతుంది. యూసేజ్ అనేది బాగా అలవాటు అవుతుంది మీకు. అది ప్రాక్టీస్లోకి వస్తుంది. అప్పుడే కదా యూజ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఓకే మరి టైం వేస్ట్ చేయను, స్టార్ట్ చేసేద్దాం. సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఒక్క సెంటెన్స్ని బట్టి రకరకాలుగా మారుతుంది, కానీ బేసిక్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ వైతో స్టార్ట్ చేస్తాం. వై తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. మనం ఈరోజు ఈజ్ ఆర్తో మాత్రమే వాడుతున్నాం. హెల్పింగ్ వర్బ్ తర్వాత నౌన్ కానీ ప్రనౌన్ కానీ పడతాం. ఆ తర్వాత మనం V1 వాడుకోవచ్చు, ఇంకా యాడ్ వర్బ్స్ వాడచ్చు. అది సెంటెన్స్ని బట్టి ఉంటుంది అనమాట, దాని మీనింగ్ని బట్టి. ఓకేనా? సో ఒకటి మీరు అలా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఎలా వాడాలి అనేది. సో వై ఆర్ యు రన్నింగ్. చూడండి, ఫస్ట్ వై రాసాం. ఎందుకు. ఆర్ యు నువ్వు, రన్నింగ్ పరిగెడుతున్నావు. ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు? వై ఆర్ యు రన్నింగ్. పిల్లల్ని అడుగుతాం కదా, వై ఆర్ యు రన్నింగ్ అమ్మా, వాట్ ఈస్ ద రీజన్? వై ఆర్ యు రన్నింగ్. ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు? వై ఈస్ ద లైట్ ఆన్. లైట్ ఎందుకు వేస్తుంది? యూ హ్యావ్ టు స్లీప్. నువ్వు పడుకోవాలి కదా. వై ఈస్ ద లైట్ ఆన్. ఈజ్ ఎందుకు పెట్టాం ఇక్కడ? లైట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ పెట్టాం. యూ అనేది ప్లూరల్. నువ్వు అన్నా మీరు అన్నా రెండిటికి మనం ఆర్నే వాడతాం యాజ్ పర్ గ్రామర్ రూల్. సో వై ఆర్ యూ రన్నింగ్, యూ వచ్చినప్పుడు ఎప్పుడు ఆరే వాడండి, ఈజ్ వాడకూడదు. అలాగే వై ఈజ్ ద లైట్ ఆన్. లైట్ ఎందుకు ఆన్లో ఉంది? వై ఈజ్ ద లైట్ ఆఫ్. లైట్ ఎందుకు ఆఫ్లో ఉంది? అలా కూడా అడగచ్చు. వై ఆర్ యూ స్వెట్టింగ్. ఎందుకు చెమట పడుతుంది? వై ఆర్ యూ స్వెట్టింగ్. వాట్ డిడ్ యూ డూ. ఏం చేసావు? వై ఆర్ యూ స్వెట్టింగ్. స్వెట్టింగ్ అంటే చెమట పడడం. వై ఆర్ యూ స్వెట్టింగ్. చెమట ఎందుకు పడుతుంది? వై ఆర్ యూ సో డల్. వై ఆర్ యూ సో డల్. నువ్వు చాలా డల్గా ఎందుకున్నావు? వాట్ హ్యాపెన్. ఆర్ యూ అన్హెల్దీ. హెల్త్ బాగాలేదా? వై ఆర్ యూ సో డల్. ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు? సో డల్. లేదా వై ఆర్ యూ లుకింగ్ డల్, అలా కూడా అడగచ్చు. వై ఈజ్ దిస్ రూమ్ లాక్డ్. ఈ రూమ్ ఎందుకు లాక్ చేసింది? వై ఈజ్ దిస్ రూమ్ లాక్డ్. ఈ రూమ్ ఎందుకు లాక్ చేసింది? వై ఈజ్ దిస్ రూమ్ ఈజ్ లాక్డ్. మళ్ళీ ఇక్కడ ఈజ్ రాదు, ఒక్కసారి ఈజ్ వస్తుంది. వై ఈజ్ దిస్ రూమ్ లాక్డ్. వై ఆర్ యూ లేట్ టుడే. వై ఆర్ యూ లేట్. వై ఆర్ యూ నువ్వు లేట్ ఎందుకు అయ్యావు? ఈరోజు మీరు లేట్ ఎందుకు అయ్యారు? ఈరోజు నువ్వు లేట్ ఎందుకు అయ్యావు అని అడగడానికి వై ఆర్ యూ లేట్ టుడే. అప్పుడు ఏదో రీజన్ చెప్తారు. వై ఆర్ యూ లేట్ టుడే. వై ఆర్ యూ వేస్టింగ్ ఫుడ్. ఫుడ్ నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? లంచ్ తినేటప్పుడు అడుగుతాం కదా, అరే వై ఆర్ యూ స్పిల్లింగ్. ఎందుకు చల్లేస్తున్నావు? వై ఆర్ యూ లీవింగ్ కర్రీ. ఎందుకు కర్రీ వదిలేస్తున్నావు? వై ఆర్ యూ నాట్ డ్రింకింగ్ వాటర్. వాటర్ ఎందుకు తాగట్లేదు? వై ఆర్ యూ సిట్టింగ్ ఐడిల్. ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? ఇలా వైతో మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటాం రోజు పిల్లల్ని. సో మీరు ఎక్కువ భాగం వై ఆర్ యూ అని అడుగుతారు కదా పిల్లల్ని. ఇలా యూజ్ చేస్తూ దీని పక్కన మనం ఏది అడగాలనుకుంటున్నామో అది పెట్టేస్తాం. వై ఆర్ యూ క్రయింగ్. వై ఆర్ యూ రీడింగ్. వై ఆర్ యూ క్లోజింగ్ ద బుక్. వై ఆర్ యూ నాట్ రైటింగ్ ఆన్సర్స్. వై ఆర్ యూ నాట్ లిజనింగ్ టు మీ. వై ఆర్ యూ స్టాండింగ్. వై ఆర్ యూ సిట్టింగ్. ఇలా రకరకాలుగా. వై ఆర్ యూ స్టాండింగ్ అవుట్ సైడ్. వై ఆర్ యూ లుకింగ్ అవుట్ సైడ్. అలా రకరకాలుగా మనం క్వశ్చన్స్ అడగచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా?
వై ఆర్ యూ సిట్టింగ్ ఐడిల్? ఐడిల్ అంటే ఏంటండి? వాట్ ఈస్ మెన్ బై ఐడిల్? ఖాళీగా ఉండడం, ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం ఐడిల్. సోమరిపోతుగా అలా కూర్చుని పోవడం ఐడిల్ అనమాట, బద్ధకంగా. వై ఆర్ యూ సిట్టింగ్ ఐడిల్? నువ్వు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? ఐ గేవ్ యూ వర్క్, నో డూ ద వర్క్. వై ఆర్ యూ సిట్టింగ్ ఐడిల్? ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? వై ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ మ్యాథ్స్? నువ్వు మ్యాథ్స్ అంటే ఎందుకు భయపడిపోతున్నావు? వై ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ సైన్స్? వై ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ డాగ్స్? వై ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ లిజర్డ్స్? ఇలా ఏదైనా అడగచ్చు. అంటే నీకు మ్యాథ్స్ అంటే భయం ఎందుకు? కుక్కలంటే భయం ఎందుకు? పిల్లులంటే భయం ఎందుకు? బల్లులంటే భయం ఎందుకు? వై ఈజ్ ద బ్యాగ్ హియర్? వై ఈజ్ ద బ్యాగ్ హియర్? బ్యాగ్ ఇక్కడ ఎందుకు ఉంది? వై ఈజ్ ద బాటిల్ హియర్? వై ఈజ్ ద పెన్ హియర్? వై ఈజ్ ద బాల్ హియర్? వై ఈజ్ ద బాయ్ హియర్? హీ షుడ్ బి ఇన్ క్లాస్. నో, క్లాస్లో ఉండాలి కదా, ఎందుకు ఇక్కడ ఉన్నాడు? సో ఇలాగా మనం ఏదైనా అడగచ్చు. ఇక్కడ ఈ వస్తువు దగ్గర మనం ఏదైనా పెట్టుకొని మనం క్వశ్చన్ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. వై ఈజ్ ద పెన్సిల్ హియర్? వై ఈజ్ ద ఎరేజర్ హియర్? సో ఇలా ఏదైనా ఇక్కడ ఎందుకు ఉంది అన్న ఉద్దేశంతో. అలాగే ఇంట్లో కూడా వాడచ్చు మనం. వై ఈజ్ ద బ్యాగ్ హియర్? హాల్లో ఎందుకుంది? వై ఈజ్ ద బౌల్ హియర్? గిన్నె ఇక్కడ ఎందుకుంది? అలా అడగచ్చు అనమాట క్వశ్చన్స్. వై ఈజ్ యువర్ బాటిల్ ఎంటీ? నీ బాటిల్ ఎంటీగా ఎందుకుంది? వై ఈజ్ యువర్ బాటిల్ ఎంటీ? ఈజ్ ఎందుకు పెడుతున్నాం? బాటిల్ అనేది సింగులర్, ఇక్కడ బ్యాగ్ అనేది సింగులర్, అందుకే ఈజ్ పెట్టాం. బ్యాగ్ సింగులర్ కాబట్టి ఈజ్, బాటిల్ సింగులర్ కాబట్టి ఈజ్. సో ఇక్కడ యూ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్, ఇక్కడ ఆర్. అర్థమవుతుందా? సో సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ పెడతాం. వై ఈజ్ యువర్ బాటిల్ ఎంటీ? వై ఈజ్ యువర్ బ్యాగ్ ఎంటీ? వేర్ ఆర్ ద బుక్స్? బుక్స్ ఎక్కడ? సో వై ఈజ్ ద నోట్స్ ఎంటీ? ఎంటీగా ఎందుకు ఉంది? వై డెంట్ యూ రైట్? నువ్వు ఎందుకు రాయలేదు? వై డెంట్ యూ కరెక్ట్ యువర్ బుక్? కరెక్షన్ ఎందుకు చేయించుకోలేదు? సో ఇలా మనం క్వశ్చన్స్ అడగచ్చు. వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? వై ఆర్ యూ స్టేరింగ్? వాట్ ఈస్ మీన్ బై స్టేరింగ్? స్టేరింగ్ అంటే కంటిన్యూస్ లుక్, అలా చూస్తూ ఉంటారు కదా. మీరు పిల్లల్ని క్వశ్చన్ అడిగితే ఒక్కోసారి వాళ్ళ ఆన్సర్ చెప్పరు, అలా చూస్తుంటారు. అరే టెల్ మీ, వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? ఆన్సర్. వై ఆర్ యూ సైలెంట్? సైలెంట్గా ఎందుకున్నావు? సే ఆన్సర్. సో వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? అలా నా వైపు ఎందుకు చూస్తున్నావు? ఆన్సర్ చెప్పు. స్టేరింగ్ అంటే కంటిన్యూస్ లుక్. వై ఆర్ యూ స్టేరింగ్ ఎట్ మీ? అండ్ వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ? నా కోసం ఎందుకు ఆగుతున్నావు? యూ జస్ట్ కంటిన్యూ, యూ గో అండ్ కంటిన్యూ. వై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ? నా కోసం ఎందుకు ఆగుతున్నావు? సో ఈ విధంగా మీరు డైలీ లైఫ్లో వైతో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. మన ప్లే గ్రౌండ్ టైంలో అవ్వచ్చు, లంచ్ టైంలో, క్లాస్ టైంలో, ఆఫీస్ టైంలో, ఇంట్లో, ఎప్పుడైనా. ఎందుకు అంటే ఏదైనా ఒక పని ఎందుకు చేస్తున్నావు అన్న ఉద్దేశంలో మీరు ఈ వైని హెల్పింగ్ వర్బ్తో వాడచ్చు. ఇంకా దీన్ని మోడల్ వర్బ్స్తో వాడచ్చు, వితౌట్ హెల్పింగ్ వర్బ్స్తో కూడా వాడచ్చు. సో అవి మరి మనం నెక్స్ట్ వీడియోస్లో, నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందరు కానీ. సో ఈ యూసేజ్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సో అందరూ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ట్రై చేస్తే మన ఇంగ్లీష్ అనేది ఇంకా బాగుంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కువగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, పిల్లలకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మరి ఇంకా ఈ వైతో ఇంకా వేరియేషన్స్తో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంటే దెన్ బై బై.